D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. శుభార్తలు హనుమాన్ మంత్రులు అందరికీ శుభార్త తీసుకొచ్చారు. శ్రీరాముడైన ఈశ్వరుడు ఎప్పుడు ఈ సాగర సృష్టిపైన ప్రాయలోకమైపోయిన ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయడానికి ప్రాక్టికల్ గా ఈ సృష్టిపైన వచ్చి ఉన్నారండి. అందరూ కూడా శ్రీరాముడిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాము. శ్రీరాముడు ఎక్కడ ఉంటే హనుమంతుల వారు భక్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించి కొంచెంసేపు మీ గుడి దగ్గరికి వచ్చి కూర్చుండి. స్త్రీలు పురుషులు ఒకరైపోయింది, ఒకరు కాకుండా ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చదువుకుంటామని మనసులో కోరుకుంటున్నాం. జయ శ్రీరామ్. ఎవరు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెయ్యి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలి. ఈ ఒక్కరు కూడా వెళ్ళండి. మంచి పాయసమని దేవుడి కన్నది పాయసాన్ని స్వీకరించి వెళ్ళండి. ఎవరికి వంపకాలు అంతవరకు పొదుపుకొని తర్వాత కింద పడవకండి. చెప్పులు వేసి భోజనం చేయాలండి. మహిళలు ఎవరు వృధా చేయొచ్చు. చూపులు కలుపుకోవడానికి నీళ్ళు డబ్బులు ఉన్నాయండి. కాబట్టి మంచినీళ్ళని తాగండి. మామూలు నీళ్ళతో మంచి గుర్తు కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈ యొక్క హనుమాన్ జయంతికి వచ్చేసిన భక్తులందరికీ హనుమంతుడి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి. భార్గవ వారి కుటుంబాన్ని శ్రీరాముడు మరి హనుమంతుల వారు సదా ఆశీర్వదించి వారిని జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈ హనుమంతుల వారికి కానుకగా 100 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కానుకలు ఎంపీలో వేయండి. మీ పేరు కూడా నమోదు చేసుకోండి. శ్రీరాముల వారు హనుమంతుల వారు కానుకలు తీసుకెళ్ళలేదండి. తీర్థ ప్రసాదాలు చూసిన తర్వాత శ్రీరాములు వారి కృపతో ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఖాళీ వస్తువులందరూ 2 రూపాయలు వేస్తాం. అందరూ కూడా హనుమంతు జయంతి సందర్భంగా తయారు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి హనుమంతుల యొక్క ఆశీస్సులను సీతారాముల యొక్క ఆశీస్సులను పొందుకొని వెళ్ళాల్సింది కోరుతున్నాము. జై శ్రీరామ్. పద్ధతిని పాటించండి, నెట్టుకోకండి. అందరికీ ప్రసాదం లభిస్తుంది. ప్రసాదం సాయంత్రం వరకు అందిస్తూనే ఉంటారండి. మీరు ఎంత తినాలనుకుంటే ఎంత కడుపు ఉన్నట్టు శ్రీరాముని ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా తెలుసు అవకాశాన్ని వినియోగించుకోండి. జై శ్రీరామ్. ఈరోజు ఆరాధన సందర్భంగా మీకు ఆ దృష్టి లభించింది. శ్రీరాముడి కోసం మీరు పాడే కీర్తనలు ఆయనకెంతో నచ్చింది కాబట్టి మీ రాయసులుగా శ్రీరాముడికి వినపంపుగా ఉంది. అందరిని అలరించే విధంగా ఉంది. ఆయన నామది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి అలాంటి స్వరాన్ని మీకు శ్రీరాముడు అందించి ఆ పాటలు మీ ద్వారా పాలించుకుంటున్నారంటే అది మీరు ఎంతో బాధ్యతలు ఆత్మకి. శ్రీరామ్ ప్రాక్టికల్గా శ్రీరాముడు మీకు ప్రాక్టికల్గా చూడొచ్చండి.
జై శ్రీరామ్. సందర్భంగా మీ అందరికి శుభవార్తను తీసుకొచ్చారండి. శ్రీరాముడైన ఈశ్వరుడు ఈ సాగారు సృష్టిపైన వచ్చి ఉన్నారు. ప్రాక్టికల్ గా చూడొచ్చండి. ఇప్పుడు విగ్రహాలు ఫోటోలు మాత్రమే చూశారు. ప్రాక్టికల్ గా ఉపయోగించండి. మరి మీరు చూసేది ఏమీ ప్రాక్టికల్ గా నేను చూసి ఉన్నానండి. ప్రాక్టికల్ గా శ్రీరాముని చూసి ఉన్నాను. మీరు కూడా ప్రాక్టికల్ గా చూడొచ్చు. అవకాశాన్ని అందరూ కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఉపయోగించుకుంటారని మనం గుర్తు జరుగుతున్నాం. జై శ్రీరామ్. తిరుపతి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఎవరికైనా వృధా చేయొద్దు. చెప్పులను వేసి తీర్థ ప్రసాదాలు విధించండి. చెప్పులు వేసుకుని భోజనం చేయకూడదండి. అన్నం మహాప్రమ స్వరూపం కాబట్టి కింద అన్నం ఎవరు కూడా పడవద్దు. దాన్ని చెప్పకూడదు. ఉత్తరాదులు ఆ గోడ పక్కన వేయండి. మంచినీళ్ళని తాగండి. చేతులు కడుక్కునే నీళ్ళు వేరే ఉన్నాయి. ఆ గతంలో నీళ్ళతో చేతులు కడుక్కోండి. తండ్రి వారికి సహకరించండి. అన్నాలు పెట్టిన తర్వాత అన్నాలు పెట్టిన దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఆ ఇంగిలి వాటిలో పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీరు. ఎందుకంటే అది అపవిత్రమైన జాతది. తినేటప్పుడు కొద్దిగా అన్నాలు పెట్టే జాగా నుంచి కొంచెం దూరంగా ఉండండి. మీ పేరుకమ్మా మీరండి శ్యామల ఆనంద్ కుమార్ గారు. కొంతమంది అన్నవారు ఎందుకంటే వారు పుట్టినరోజు సందర్భంగా వారు శ్రీరాముడు యొక్క చూసుకొని అందరికీ అందిస్తున్నారండి. జై శ్రీరామ్. కొంచెం వెనక్కి జయానికి ఉత్సవాన్ని జరుపుతుంది. మరి ఈ ఉత్సవానికి హిందువులు. నమస్కారం సార్. నా పేరు శ్రీహరి కుమార్. నాది రాయల్ నగర్ ఏ నారాయణపురం పంచాయతీ. రాయల్ నగర్లో హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇదివరలో ఈ విధంగా జరగలేదని చాలామంది ఇదే విధంగా చెప్తున్నారు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వేరే భేదాభిప్రాయాలు లేకుండా అందరము కలుసుకొని హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాము. రాబోయే రోజుల్లో ఈ ప్రోగ్రామ్ని మరింత అద్భుతంగా చేయాలనే కోరిక మాకుంది. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాయల్ నగర్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన నారాయణపురం రాయల్ నగర్ కాలనీలోని ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి గుళ్ళో మన అన్నదాన కార్యక్రమము మన కమిటీ సభ్యులంతా కలిసి మన పరంధామరెడ్డి గారు, శ్రీహరి కుమార్ గారు, మాధవయ్య గారు, అల్లిపీరా గారు, మన మల్లికా బేగం గారు, తర్వాత మన ఇక్కడ సోదరులు మన కున్ని గారు, యూనుస్ గారు, మన తమ్ముడు చిన్న భాష గారు, సోడప్ప గారు, వెంకటేష్ గారు, మల్లికార్జున గారు, మహమూపీరా గారు, రాధమ్మ గారు, వీళ్ళంతా కమిటీ సభ్యులు అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అంతేకాదు గతంలో కూడా ఈ కాలనీ వేసి దాదాపు 25 ఏళ్ళైంది. 20 ఏళ్ళ నుంచి మన అభయాంజనేయ స్వామి కమిటీ జరుపుతున్నాము. అదేవిధంగా గతంలో కూడా కొంతమంది ఇక్కడ జరిపారు. ఇప్పుడు కమిటీ అనేది రిజిస్టర్ చేపించి మన ఫౌండేషన్ కోసం కూడా గుడి నిర్మాణం కొరకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ కమిటీ ద్వారా
కొంతమంది దాతల్ని సహకరించాము. ఇప్పుడు మేము ఈ కాలనీ వాసులంతా కూడా దాదాపు రాయల్ నగర్లో 260 కుటుంబాలు ఉన్నాయి, 450 మంది ఓటర్లు ఉన్నారు. మేమంతా కలిసి కుల మత వేద ఏది భేదం లేకున్నట్ల మన హిందువులు అయితేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, ఇతరులు అయితేనేమి అంతా కలిసికట్టుగా ఒక అభయాంజనేయ స్వామి గుడే కాదు, మన పీర్ల పండుగ కానీ, మన వినాయక చవితి కానీ అందరూ కూడా కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఏకం లేకున్నట్ల అంకిత భావంతో పని చేసుకుంటూ ఇక్కడ కార్యక్రమం జరుపుతున్నాము. ఇదివరలో కూడా ఇక్కడ గుడి నిర్మాణం లేదు. దయచేసి దాతలు ఉంటే ఈ గుడి నిర్మాణం ఏమంటే మన నేషనల్ 4 హైవేలో మొదటిగానే వస్తుంది. మా అదృష్టం ఏమంటే రోడ్డుకి ఎడమ వైపున మన గుడి రోడ్డుకే ఉంది. కాబట్టి దాతలు ఎవరన్నా ఉంటే దయచేసి మన గుడి నిర్మాణానికి మీరు చందా ఇవ్వదలుచుకుంటే మేము ఒక నంబర్ చెప్తాము. ఆ నంబర్ ద్వారా మీరు ఫోన్పే చేయొచ్చు. లేకుంటే దాతలు ఇక్కడికే వచ్చి మన ఇక్కడ గుళ్ళో స్వామి గారు ఉంటారు, ఆయన కలిసినా కానీ మీరు మీ సహకారాలు మాకు అందిస్తే గుడి నిర్మాణం కూడా కొద్దిగా పూర్తి కావచ్చు అనే ఒక అంకిత భావంతోనే ఈరోజు మా కమిటీ సభ్యులంతా కూడా ఈ ప్రోగ్రాంని ఎన్నుకున్నాము. అదేవిధంగా మనకు గతంలో కన్నా ఈరోజు కూడా మన కమిటీ చైర్మన్ మన పరమనామరెడ్డి గారు కూడా ఇంతకు ముందు కూడా పాల్గొన్నారు. అతను కూడా కొంచెం దైవ సమ్మతుల్లో గుడిని నిర్మించారు. అదేవిధంగా ఆయన ముందు పెట్టుకొని మేము ఈ కార్యక్రమం నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన ప్రెసిడెంట్ మన పరమనామరెడ్డి గారు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ మతం అంటే సర్వమతాలని కలుపుకొని పోయేదే హిందూ మతం. ఈ మతంలో రామచంద్రుడు ఒక కోతికి గుడి కట్టించాడు. ఒక కోతికి గుడి కట్టించి ఆ కోతిని మొక్కేటట్టు చేశాడు, కోతినే దేవుని చేశాడు. ఇక్కడ ఈ మాట ఎందుకంటున్నానంటే నేను ఎక్కడా చూడలే. నన్ను కావడి స్వామి అంటారు. జిల్లాలో 180 ఊర్లు కావడులు మోసినాను ఒక ఆలయ నిర్మాణం కోసం. కానీ ఈ రాయల్ నగర్లో నేను ఒక 2-3 ఏళ్ళ నుంటే వచ్చి ఇక్కడ సంసారం ఉంటున్నాను. ఎక్కడా చూడనటువంటి మత సామరస్యం మా రాయల్ నగర్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ. ఫస్ట్లో ఎవరైనా చూస్తే ఎక్కడపై ఈడ చాలా ఇది ఉందే అని అనుకుంటారు. కానీ హిందువుల కంటే హిందూ ధర్మాలు ఆచరించడంలో మేమున్నాం రండిని హిందువులకు వెనక ఉండి వెన్నంటి ఆ కార్యక్రమాలు చేపిస్తారు మన రాయల్ నగర్లో. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇక్కడ ముస్లిం సోదరులు మాకంటే ముందుగా హిందూ ధర్మాలను ఆచరించేకి మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే ఈనాడు ఈ రాయల్ నగర్లో ఎవరికి గతి లేనటువంటిగా ఉన్న ఒక బండగా ఉన్న ఆంజనేయ స్వామిని ఒక గుడిగా చూసి బ్రహ్మరథం పడుతున్నారు అందరూ. ఈరోజు 500 మందికి అన్నదానం అనుకుంటే 1000 మందికి పైన భోంచేస్తున్నారంటే ఇది ఈ రాయల్ నగర్లో ఉన్నటువంటి ఐకమత్యమే కారణమని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎక్కడైనా ఉండండి, ఒక్కతూరి రాయల్ నగర్ మనకి ఒకటి ఆదర్శం అవుతుంది. వచ్చి చూడండి రాయల్ నగర్లో హిందూ ముస్లింలు ఎంత అన్యోన్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నారో. కావున భక్తాదులారా దయవుంచి మనము అందరూ కలిసి మెలిస్తేనే బలం ఉంటుంది, కానీ విడిపోతే బలం ఉండదు. ఇటువంటి గుళ్ళకు కానీ మసీదులకు కానీ పీర్ల పండుగలకు కానీ వినాయక చవితులకు కానీ హనుమాన్ జయంతులకు కానీ శ్రీరాముల నవమికి కానీ మనమందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేసి రాయల్ నగర్ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడదామని ప్రార్థన. ఈ గుడి కమిటీ చైర్మన్ అయినందుకు ఎన్నో జన్మల పుణ్యమని నేను భావిస్తున్నాను. ఏ నారాయణపురం రాయల్ నగర్లో కమిటీ నెంబర్లు అంతా 11 మంది మేము కమిటీ నెంబర్లు. కుల మత భేదాలు లేకోకుండా అందరూ ఇక్కడ మేము కలిసికట్టుగా ఈరోజు హనుమాన్ జయంతి మేము కలిసికట్టుగా అంతా చేస్తున్నాము. కానీ మేము అనుకున్నది ఒక విధమైతే ఈరోజు ఆంజనేయ స్వామి ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నాడని ప్రజలంతా మా చుట్టూ మా కన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా కలిసి వచ్చి మేము దీంట్లో పాల్గొంటామని కుల మతం భేదం లేకోకుండా ఇక్కడ
మాకు స్వచ్ఛందంగా వచ్చి చేనేతగా మాకు కలిసి పనిచేస్తున్నారు. మాకు ముందుగా ఇంకా రాబోయే రోజుల్లో కానీ మేము ఇలాగే కలిసికట్టు పని చేయాలని, మాకు ఆంజనేయ స్వామి గుడి లేదు ఇక్కడ, కానీ బండకి మాకి వెలిచాడు ఇక్కడ. మేము గుడి కట్టేకి ఎవరన్నా దాతలు ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి రాయల్ నగర్ ఆయన పూజారి ఉంటాడు, ఫోన్పే నెంబర్ ఉంటుంది. ఎవరన్నా కానీ దాతలు వచ్చి ఏమన్నా రాసేది ఉంటే కానీ రాయొచ్చు. గుడి కట్టడానికి మేమంతా అనుకున్నాం, కమిటీ సభ్యులు కానీ. కమిటీ రిజిస్ట్రేషన్ కానీ అయిపోయింది. మేము ఇంకా జీవితంలో ఇది రాయల్ నగర్ ఇట్లా చాలా బాగా చేయాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.